హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం సొరకాయ తాలింపు చేసుకున్నాం. ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామని త్వరగా వేగిపోతుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇంక మనం పెనం పెట్టుకుని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం రెండు ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకుందాము. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయిందండి, తగినన్ని ఆవాలు వేసుకున్నాము 1 టేబుల్ స్పూన్, అలానే తగినన్ని జీలకర్ర కూడా వేసుకున్నాము. ఇవన్నీ బాగా వేగాలండి. అలానే తగినన్ని మినపప్పు కూడా వేసుకున్నాం. మీకు కావాలంటే శనగబ్యాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ బాగా చిటపట అనేంతవరకు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్స్ కట్ చేసుకున్నామో సన్నగా కట్ చేసుకుంటే త్వరగా వేగిపోతాయండి. ఇంక ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఈ సొరకాయ తాలింపు అనేది ఇది చాలా ఈజీగా ఉంటుందని నేను చెప్పినట్టుగా చేసుకొని టేస్ట్గా సూపర్గా ఉంటుంది. ఇంకా తగినన్ని కరివేపాకు వేసుకొని కలుపుకొని 2 సెకండ్లు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి వేయించుకున్నానంటే బాగా వేగిపోతుందండి. ఇంక ఇప్పుడు మనము తగినంత అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ లేకపోతే 2 నుంచి 3 తెల్లగడ్డలు కూడా వేసుకోవచ్చండి. ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంక మనం సొరకాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నామంటే వాటర్ లేకుండా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక మనము మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 సెకండ్లు పైకి కిందికి కలిపారంటే మనకి ఆనియన్స్ అనేది బాగా పడతాయండి. సొరకాయకి నూనె కూడా కలిసిపోతుంది. ఇంకా మనం 10 నిమిషాలు మూత పెట్టేసి తీసి చూడండి అండి, కొంచెం ఆవిరి అనేది పడుతుంది. ఈ సొరకాయ మనం ఉడికించుకోవాలంటే కొంచెం 15-20 నిమిషాల్లోనే ఉడికిపోతుందని నేను చెప్పినట్టుగా చేశారంటే ఈ విధంగా కలుపుకోండి ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు. ఇంక మనం ఇవి బాగా వేగిన తర్వాత మనం ఉప్పు అనేది వేసుకుందామండి. చూడండి, నేను 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. లేదంటే 1 టేబుల్ స్పూన్ అయినా ఉప్పు వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాక ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెట్టారంటే సొరకాయ అనేది ఉడుకుతుందండి. చూడండి, ఇంకా నేను మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. సోరకాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తున్నాయి చూడండి, బాగా ఉడికిపోతుంది. నేను చెప్పినట్టుగా చేశారంటే అన్నంలోకి చపాతీలోకి ఇంకా 2-3 ముద్దలు ఎక్కువే తింటారండి. ఇంకా మూత పెట్టేసింది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూడండి, సొరకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనము ఉడికిన తర్వాత మనము తగినంత పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇంకా 1/2 టేబుల్ స్పూన్ వేసినాక ఈ విధంగా కలుపుకోనండి. ఇంకా అలానే మనము దీంట్లోకి శనగింజల పొడి కూడా వేసుకుందాము. పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు ఒక 4 నుంచి 5 పేస్ట్ చేసి వేయండి. కారం ఎక్కువగా ఉంటే 4-5 సరిపోతుంది, తక్కువగా ఉంటే ఒక 7 నుంచి 8 వరకు వేసుకొని ఈ విధంగా కలుపుకోనండి. సోరకాయ కొంచెం ఉడికినాక వేస్తే కారం అనేది బాగా పడుతుంది, కొంచెం గ్రేవీ అనేది వస్తుంది లైట్గా. ఇంకా మూత పెట్టేసేయండి. మూత పెట్టిన ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, తగినంత కారం పొడి వేసుకోండి. అలానే మనం శనగింజలు వేయించుకొని పొట్టు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఇంక ఇప్పుడు శనగింజలు మనం గ్రైండ్ చేసుకొని ఈ విధంగా నేనైతే ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నానండి. స్పూన్తో వేయకుండా కొలతలతోనే నాకు సరిపోయేంత వేస్తున్నానండి. ఈ విధంగా శనగింజల పొడి వేసుకొని సొరకాయ ఫ్రై చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది కొబ్బరి పొడి వేస్తూ ఉంటారు, ఇంకా పాలు వేస్తుంటారు, ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తుంటారు. ఇంక ఇప్పుడు మనం తగినంత కొత్తిమీర వేసుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన సొరకాయ తాలింపు అండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత చూడండి, బాగా ఉడికిపోయింది. కొంచెం లైట్ గ్రేవీ అనేది వచ్చింది. అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఉప్పు కారం సరిపోయలేవో చూసుకొని సొరకాయ కూడా బాగా ఉడికిపోయిందండి. నేను చెప్పినట్టుగా చేశారంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకటి కాదు 2-3 ముద్దలు తినేస్తూ ఉంటారు. ఇంకా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. సొరకాయ తాలింపు చాలా బాగుంటుందండి, ఉట్టిదైనా తినేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన సొరకాయ వేపురండి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.